హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి రీబాన్ 350 సర్వీస్ కి వచ్చింది. జనరల్ సర్వీస్. ఇది ఏమేమి ప్రాబ్లం చెక్ చేస్తుంటే చైన్ కి ఆయిల్ వేయకుండా ఫుల్ జామ్ అయిపోయింది. అది దాని ఆయిల్ వేసి ఇంకా ఫ్రీ చేసిన ఆ తర్వాత ఆయిల్ మొత్తం డౌన్ చేస్తున్నా. డ్రై బోల్ట్ చూడండి, ఫిల్టర్ అటాక్ అయిపోయిందో, జామ్ అయిపోయింది. అది ఆయిల్ కూడా ఎక్కువ తిరిగేసినట్టు ఉన్నారు, బ్లాక్ అయిపోయింది. ఆ తర్వాత ఫిల్టర్ చూసుకున్నారంటే ఆయిల్ ఫిల్టర్ ఫుల్ బ్లాక్ అయిపోయింది, అంటే జామ్ అయిపోయింది. జెన్యున్ స్పాట్ తెచ్చుకుని ఆయిల్ ఫిల్టర్ ని కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఫిల్టర్ వేసేస్తున్నాను. చూడండి, ఆయిల్ ఫిల్టర్ వేసేసి ఫిట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏమేమి ప్రాబ్లం ఉందని చూస్తుంటే ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నాను. ఎయిర్ ఫిల్టర్ కూడా ఫుల్ జామ్ అయిపోయింది. అది చూపిస్తాను చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ క్యాన్ తెచ్చుకునేసినాను. ఇంజిన్ ఆయిల్ పోసేసిన, జెన్యున్ ఆయిల్. ఆ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను కదండి. చూడండి, ఎయిర్ ఫిల్టర్ లోపల పక్క మొత్తం డస్ట్ అంటే పేరుకుపోయింది. దానివల్ల మీకు మైలేజ్ కూడా తగ్గిపోతుంది. అందుకే ముందు సర్వీస్కి ఇవ్వగానే మెయిన్ గా చెక్ చేయాల్సింది ఎయిర్ ఫిల్టర్. అది పాత ఫిల్టర్, ఇది న్యూ ఫిల్టర్. చూడండి ఎట్ అయిపోయింది అది. అందుకే మొత్తం క్లీన్ చేసుకునేసి ఎయిర్ ఫిల్టర్, న్యూ ఫిల్టర్ ని ఫిట్ చేసిన. ఇప్పుడు బండి అవుట్లుక్ ఎట్టుందో ఒకసారి చూడండి. మీరు కానీ ఏదైనా రాయల్ ఎన్ఫీల్డ్ కంప్లైంట్ ఉంటే మన దగ్గరికి రండి. తిరుపతి కొర్లగుంట